శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. కూర్చోండి. యకర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను నేను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నిన్నటిదాకా పూర్తిగా బాగాలేదు. ఎందుకంటే కుజకేతువులు కలిసి ఉన్నారు. ఈ కుజకేతువులు చేసే పని తలకాయలేని పని చేస్తారు. ఈ కుజవత్ కేతు శనివత్ రాహు అని, శని రాహువులు కానీ కుజకేతువులు కానీ కలిస్తే చాలా కష్ట నష్టాలు వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళకి ఏం చెప్పారు? ఏమి చేయొద్దు, ఇంట్లో కూర్చోండి, అన్నం తినండి. మీరు ఏదో వ్యాపారం చేస్తామంటే వ్యాపారం లాభం కాకపోగా నష్టపడి బాగా ఇబ్బందులు పడతారు, చాలా నష్టపడతారు. వ్యాపారం కోసం పోతూ ఉంటే కూడా దానిలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నడువులు ఇరిగిపోవచ్చు, చెప్పలేము. ఈ కుజకేతువుల యొక్క స్వభావం అంత కష్టతరంగా ఉంటుంది. కాబట్టి కుజుడు మారాడు, ఏకాదశంలోకి వచ్చాడు. కాబట్టి కుజుడు మారి ద్వాదశంలోకి వచ్చాడు. ద్వాదశంలో కూడా కుజుడు నష్టకారకుడై, బుధుడు ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, వ్యాపారాభివృద్ధి చేస్తాడు. రవి శుక్రుడు బాగున్నారు, వివాహం జరగటానికి బాగుంది, చదువుకునే వాళ్ళకి విద్య బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ కేతువు, కుజుడు, రాహువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ కుజకేతువులు రాహు బాగుండకపోతే వివాహాలు శుభకార్యాలు జరగాలంటే చాలా జాగ్రత్త పడాలి. మీ చేతిలో ఉన్న డబ్బులు ఎవరికన్నా ఇవ్వాలి అంటే మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఇవాళ ఉన్న పరిస్థితులు ఉన్న డబ్బులు ఇంట్లో పెట్టుకున్నా ప్రమాదమే, బ్యాంకులో పెట్టుకుంటేనే మంచిది. ఇట్లాంటి చండాలమైన సమయంలో డబ్బులు ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది కాదు. తర్వాత కొత్త పనులు ఏవి చేయటం మంచిది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. బాగుండని గ్రహాలు పాపగ్రహాలు కుజుడు, కేతువు, తర్వాత రాహు, శని. మరి ఈ 4 గ్రహాలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా పాపగ్రహాలు శుభగ్రహాల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మంచివాడు గురువు, బ్రాహ్మడు, చంద్రుడు, బ్రాహ్మడు యొక్క స్వభావం ఏంటంటే ఓ దెబ్బ కొట్టాడనుకోండి వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. అట్లాగే గురువు కానీ చంద్రుడు కానీ చెడు టైంలో కూడా అపకారం చేయరు. ఉపకారం చేయలేకపోవచ్చు కానీ అపకారం చేయరు. కానీ ఈ ఉన్న పాపగ్రహాలు
శని, రాహువు, కుజుడు ఈ గ్రహాల వల్ల మీకు అనేక రకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం ఉంది. మీకు ఉపయోగపడవలసినటువంటి వ్యాపారం, మరి రవి వల్ల ఉద్యోగం, శుక్రుడు వల్ల వివాహం, ఇవన్నీ కూడా జరగకుండా ఆపటానికి మంచి సమయం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి సమయం నుంచి మీరు బయటపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.